తాజా 30 సెల్ఫీ అనేది నేటి తరుణంలో స్మార్ట్ ఫోన్ ఉన్నవారికి కామన్ అయిపోయింది. ఎక్కడ ఎప్పుడు ఏ ప్రదేశంలో ఎలాంటి సందర్భంలో ఉన్నా సెల్ఫీ తీసుకుంటున్నారు. కొందరైతే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీంతో పనికి మాలిన సెల్ఫీ, ప్రాణాలు తీసే సెల్ఫీ అంటూ చాలా మంది సెల్ఫీకి వ్యతిరేకంగా మారుతున్నారు. అయితే కొందరికి సెల్ఫీ యూజ్లెస్ గా మారిండొచ్చు, కానీ వరంగల్ ప్రాంత విద్యార్థులకు మాత్రం సెల్ఫీ చాలా లాభం చేకూరుస్తోంది. అది ఎలాగో చూద్దాం. వరంగల్ అర్బన్ జిల్లాలో ఎస్సీ, బీసీ, గిరిజన పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతి గృహాలన్నీ కలిపి మొత్తం 35 ఉన్నాయి. వీటిలో 4856 మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతూ విద్యను అభ్యసిస్తున్నారు. అయితే వీరికి గత కొద్ది రోజులుగా మౌలిక సదుపాయాలు సరిగ్గా ఉండడం లేదని, మధ్యాహ్న భోజనం అయితే అసలు నాణ్యంగా ఉండటం లేదని, అది కూడా సరిగ్గా టైంకు పెట్టడం లేదని కలెక్టర్ ఆమ్రపాలి దృష్టికి వచ్చింది. సదరు హాస్టల్ వార్డన్లు రోజు హాస్టల్కు వెళ్లడం లేదని, సరుకులు తెచ్చి హాస్టల్స్ లో పడేసి తమ సొంత పనికి వెళ్లిపోతున్నారని ఆమ్రపాలి గుర్తించారు. దీంతో ఆమె ఒక వినూత్న ఆలోచన చేశారు. వార్డన్లు, అధికారులు, ఉపాధ్యాయులు అందరికీ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు ఆమ్రపాలి. ఆమె ఈ గ్రూప్ కు అడ్మిన్ గా ఉన్నారు. ఈ క్రమంలో సదరు హాస్టల్స్ కు చెందిన వార్డన్లు రోజు తమ తమ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి మధ్యాహ్న భోజనం వడ్డించి అదే సమయంలో అక్కడ విద్యార్థులందరితో కలిసి సెల్ఫీ దిగాలి. అనంతరం ఆ సెల్ఫీని ఆమ్రపాలి క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ లో పెట్టాలి. దీంతో వారు రోజు హాస్టల్ కు వచ్చేది, రానిది, భోజనం ఎలా పెడుతుంది సులభంగా తెలుస్తుంది. ఈ ఆలోచన వల్ల ప్రస్తుతం హాస్టల్ వార్డన్లందరూ సరైన సమయానికి వచ్చి విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడమే కాదు, వారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని తెలుస్తోంది. దీంతో పాఠశాలలకు, కళాశాలలకు రెగ్యులర్ గా వచ్చే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోందట. వార్డన్లు రోజు సెల్ఫీలు దిగి వాట్సాప్ లో పెడుతుండడంతో ఎవరు ఎలా పనిచేస్తున్నారో కలెక్టర్ ఆమ్రపాలికి తెలుస్తోందట. ఎవరైనా ఒక రోజు అలా భోజన సమయంలో సెల్ఫీ దిగి పెట్టకపోతే ఆమె కఠిన చర్యలు తీసుకుంటున్నారట. అవును మరి, ఇలా కఠినంగా నిజాయితీగా ఉన్న కలెక్టర్లుంటే ఎవరి ఆగడాలు సాగుతాయి చెప్పండి. కలెక్టర్ ఆమ్రపాలి చేస్తున్న పనికి ఒక లైక్ కొట్టి అభినందిద్దామా?